పేరు డాక్టర్ రాజశేఖర్, అమెరికన్ హార్ట్ ట్రైన్ ఇన్స్ట్రక్టర్ని. ఈ సిపిఆర్ అన్న పద్ధతి పరిక్రమం మనము ఎవరైనా మనిషి స్పృహ తప్పి పడిపోతే ఇది లైఫ్ సేవింగ్ స్కిల్ అండి. ఇది నేర్చుకుంటే మనం మనుషుల ప్రాణాలు కాపాడగలుగుతాం. ఇది చాలా సింపుల్ ప్రక్రియ, కొన్ని స్టెప్స్ ఉంటున్నాయి. ముఖ్యమైన స్టెప్ ఏంటంటే మీరు ఎవరైనా అటువంటి వ్యక్తిని మీ ముందు ఎవరైనా పడిపోయినా ఇది వరకు పడిపోయి ఉంటే మీది ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ముఖ్యమైన సరౌండింగ్ పరిసరాలు సేఫ్గా ఉన్నాయా లేదని. ఎందుకంటే ఆ పరిస్థితిలో మీ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ రోడ్డు పైన పడిపోయి ఉన్న వ్యక్తిని మీరు వెంటనే చేయడం, ఈ సిపిఆర్ మొదలు పెట్టడానికి వస్తే అక్కడ ట్రాఫిక్ ఉండొచ్చు, బస్సులు లారీలు రావచ్చు. కాబట్టి మీ లైఫ్ ఇంపార్టెంట్. ఆ పరిసరాలని చూసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఆ మనిషి ఊపిరి తీస్తున్నాడా లేకపోతే మీ మాటకి జవాబు ఇవ్వగలుగుతున్నా, ఇది రెండే చూడాలండి. హలో బాబు ఎట్లా ఉన్నామని భుజాలు తట్టాలండి. మాట ఏమి రాకపోతే అదొక క్రైటీరియా సాటిస్ఫై అయినట్టు. నెక్స్ట్ థింగ్ అదే టైం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి బ్రెయిన్కి ఆక్సిజన్ వెంటనే అందియాలండి. 5 నిమిషాల తర్వాత బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. అందువల్ల మీరు వెంటనే ఆ ఛాతీ ఊపిరి ఆడుతుందా లేదా చూడాలండి. మనిషి మీ మాటకి జవాబు చెప్పట్లేదు, రెస్పాన్స్ లేదు, బ్రీదింగ్ కూడా లేదు అనగానే మీరు వెంటనే అంబులెన్స్ని కాల్ చేయాలండి. ఒకవేళ అది స్టెప్ మర్చిపోతే మీకు ఆ మనిషి హాస్పిటల్కి పంపడానికి ఎవరు ఉండరు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. తర్వాత మీరు ఛాతీ మధ్య భాగం మరీ కింద పైన మధ్య భాగంలో చేతులు ఇట్లా ఈ మడిమలతోటి ఇక్కడ పెట్టి 100-120 సార్లు 1 నిమిషంలో అండి. అందువల్ల ఇది ఎంతమంది నేర్చుకుంటే అంత మంచిదండి. ఒకవేళ తక్కువ మంది నేర్చుకుంటే వేరే వాళ్ళకి రాకపోతే మీరు 100-120 నిమిషం రేటు చేయాలంటే అలసిపోతారు. అందువల్ల మేము ఈ అవేర్నెస్ ప్రమోట్ చేస్తున్నాము. 100-120 రేట్ మధ్యలో ఉండాలని, ఆ నంబర్స్ చేంజ్ కాకూడదు. ఇంకోటి ఏంటంటే ఆ ఛాతీని ఒత్తినప్పుడు దాని మీద ప్రెషర్ ఎక్కువ లేకుండా ఒత్తేసి ఆ చెయ్యి పైకి వచ్చేటట్టు చూడాలండి. దాన్ని అడిక్వేట్ రీకాయిల్ అంటారండి ఇంగ్లీష్లో. తర్వాత ఏంటంటే చాలా మినిమల్ ఇంటరప్షన్ అంటే మీరు రెస్ట్ తీసుకుందాము అన్న పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మీరు ముఖ్యంగా మన ఐడియా ఈజ్ ఆ మనిషి ప్రాణాలు కాపాడాలి. అందువల్ల మీరు నేర్చుకుని వేరే వాళ్ళు నేర్చుకుంటే మీరు ఒకవేళ అది చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి అయ్యో తను చేస్తున్నాడు కాబట్టి అలసిపోయి ఉండొచ్చు అని తను తీసుకునేటట్టు ఉండాలి. అందుకని మన గవర్నర్ గారు చెప్పిన అవేర్నెస్ లేదండి, మేము ఏదో చేస్తున్నారని వెళ్ళిపోతాం. అట్లా కాకుండా మీరు ఇది చాలా టైరింగ్ ప్రొసీజర్ అండి. కాకపోతే ఇది కరెక్ట్గా చేస్తే మాత్రము మనిషి ప్రాణాలు నిలవచ్చండి. రేట్ ఇంపార్టెంట్, ఎక్కడ కంప్రెస్ చేసేది ఇంపార్టెంట్, డెప్త్ కూడా అండి ఎక్కువ మరీ లైట్గా కాకుండా 2 ఇంచులు కనీసం ఉండాలండి. ఇవన్నీ పాటించి మీకు టైంకి అంబులెన్స్ నుంచి ఆ ఏఈడి అనే పరికరం వస్తే 2 కలిపితే మనిషికి షాక్ ఇచ్చి ఇది సరిగ్గా చేస్తే మనిషి బతికే అవకాశం ఉంటుందండి. ఒకవేళ మనిషి ఎప్పుడో 10 గంటల ముందు చనిపోయాడంటే ఈ లోపల మనం ఏం చేయలేము. కానీ అట్లీస్ట్ మీకు అటెంప్ట్ చేసిన సంతృప్తి మిగులుతుందండి.